గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్లో 14 మార్క్స్ ప్రాబ్లమ్ ఇస్తున్నాడండి. సో ఒకవేళ గేమ్ థియరీ నుంచి ఇచ్చిన సెట్స్ కాబట్టి కంపల్సరీగా డైనమిక్ ప్రోగ్రామ్ నుంచి ఏదైనా 2 సెట్స్లో ఉండొచ్చు. ఒకసారి ప్రాబ్లం చూడండి, ఈజీగానే ఉంటుంది. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో బెస్ట్ వే ఫైండ్ అవుట్ చేయాలి. బెస్ట్ వే ట్రావెలింగ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద మోస్ట్ సేఫెస్ట్ రూట్ ఆఫ్ ది ట్రావెలింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ నుంచి అప్ టు 10th పాయింట్ వరకు వీటిని నోడ్స్ అంటాం. 1 2 3 4 5 6 7 8 ఇలా ఉన్నాయి చూడండి, వాటిని నోడ్స్ అంటాము. వీటిని నోడ్స్ అనుకోండి, నోడ్స్ అంటాం నాన్న. ఓకేనా, 2 3 4 ఇలా 10 నోడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వీటిని ఇలా ఈ 3 నోడ్స్ని కలిపి స్టేజ్ 1 అనుకోండి, స్టేజ్ 1. అండ్ అదేవిధంగా ఈ 5 6 7 కలిపి స్టేజ్ 2 అనుకోండి, స్టేజ్ 2. అండ్ 8 9 కలిపి స్టేజ్ 3 అనుకోండి, స్టేజ్ 3. అండ్ 10th ఈ 10th నోడ్, దీన్ని స్టేజ్ 4 అనుకోండి, స్టేజ్ 4. ఓకేనండి. అండ్ అదేవిధంగా ఈ ఫస్ట్ నోడ్ నుంచి ఇప్పుడు స్టేజ్ 1కి, దట్ ఈస్ ఫస్ట్ నోడ్ నుంచి స్టేజ్ 1కి ట్రావెల్ అవ్వాలి. ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 3 నోడ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ స్టేజ్ 1 లోపలికి, స్టేజ్ 1కి వెళ్ళాలంటే 1 to 2 దట్ ఈస్ వన్ ఆఫ్ ది రూట్, 1 to 3 వన్ ఆఫ్ ది రూట్, 1 to 4 వన్ ఆఫ్ ది రూట్. ఓకేనా. సో 1 to 2 వెళ్ళడానికి కాస్ట్ ఇచ్చాడు, ఎంత కాస్ట్ అవుతుందో, దట్ ఈస్ 7. 1 to 3 5, 1 to 4 4. అండ్ అదేవిధంగా ఇలా స్టేజెస్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్ 1కి వెళ్ళడానికి ఇందులో లీస్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు ఇలా స్టేజెస్గా డివైడ్ చేసుకోండి. 4 స్టేజెస్ వస్తాయి. ఫస్ట్ స్టేజ్లో రూట్ ఫ్రమ్ 1 to 2, రూట్ ఫ్రమ్ 1 to 3, ఫస్ట్ స్టేజ్లో రూట్ ఫ్రమ్ 1 to 2, 1 to 3, 1 to 4 అలా 3 రూట్స్ వస్తాయి. సో ఆ 3 రూట్స్ యొక్క ఆప్టిమమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్టిమమ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టేబులర్ ఫామ్. ఎన్ని స్టేజెస్ అయితే వచ్చాయో అన్ని టేబుల్స్ వస్తాయి, ఎన్ని స్టేజెస్ వచ్చాయో అన్ని టేబుల్స్ వస్తాయి. సో ఫస్ట్ స్టేజ్ 1 టేబులర్ ఫాము. స్టేజ్ 1 టేబులర్ ఫామ్ ఎలా వేస్తామంటే ఏంటి ఆ స్టేజ్ 1, రూట్ ఫ్రమ్ 1 to ఏ నోట్స్కి 2 3 4, 1 to 2 3 4 దట్ ఈస్ స్టేజ్ 1. టేబులర్ ఫామ్లో వచ్చేసరికి 3 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ స్టేజ్ నోట్స్ అంటే ఆ స్టేజ్లో ఏ నోట్స్ ఉన్నాయి, 3 నోట్స్ ఉన్నాయి, స్టేజ్ నోట్స్. అండ్ సెకండ్ కాలంలో నోడ్ ఎట్ ది ప్రొసీడింగ్, నోడ్ ఎట్ ది preceding stage, node at the preceding stage. And finally optimum value ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూడండి ఇందులో స్టేజ్ నోట్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 2 3 4 అవి వేసుకోండి, 2 3 4 స్టేజ్ నోట్స్. అండ్ అదేవిధంగా నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్ ఎక్కడి నుంచి, ఇది ఈ 1 నుంచి రావాలి. ఓకేనా, దట్ ఈస్ నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్ అంటే స్టార్టింగ్, దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ నుంచి, ఫస్ట్ నోడ్ నుంచి ఎలా వస్తుందంటే ఫస్ట్ నోడ్ నుంచి 1 to 2 ఎంత ఉంది ఇక్కడ, కాస్ట్ ఎంత ఉంది, 7, దట్ ఈస్ 7. ఓకేనా, 7. ఇనీషియల్గా ఎంత ఉంటుంది, 0. సో 0 + 7 = 7 వస్తుంది. దట్ ఈస్ ఆప్టిమమ్ వాల్యూ. ఇక్కడ ఎంత వచ్చిందో అదే టోటల్ 7. 1 to 2 రూట్కి ఆప్టిమమ్ వాల్యూ 7.
నెక్స్ట్ 1 2 3 1 2 3 1 2 3 ఓకేనా 1 2 3 1 2 3 ఇక్కడ చూడండి 1 2 3 ఎంత ఉంది కాస్ట్ ఇక్కడ 5 ఓకేనా ఇనీషియల్గా 0 సో 0 ప్లస్ 5 వస్తుంది సో ఆప్టిమమ్ వాల్యూ 5 నెక్స్ట్ 1 2 4 1 2 4 ఇక్కడ చూడండి 1 2 4 ఎంత ఉంది 4 ఉంది ఇనిషియల్ 0 ప్లస్ 4 ఈక్వల్ టు 4 ఆప్టిమమ్ వాల్యూ 4 ఇలా స్టేజ్ 1 వాల్యూస్ ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి స్టేజ్ 1 ఆప్టిమమ్ వాల్యూస్ ఓకేనా అలానే స్టేజ్ 2కి స్టేజ్ 2 అంటే ఇప్పుడు ఈ స్టేజ్ 2కి వెళ్ళాలి ఇది ఈ స్టేజ్ 2కి స్టేజ్ 2లో 5 6 7 నోట్స్ ఉన్నాయి అంటే 1 2 5 అదొకటి నెక్స్ట్ 1 2 6 అండ్ అదేవిధంగా 1 2 7 సో ఈ సెకండ్ స్టేజ్కి రావడానికి 1 2 5 1 2 6 1 2 7 వీటి యొక్క ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ అదేవిధంగా 1 3 5 1 3 6 1 3 7 ఓకేనా 3 నుంచి కూడా వస్తుంది సెకండ్ స్టేజ్కి సో వీటి యొక్క ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ అంటే అదేవిధంగా 1 4 5 1 4 6 1 4 7 సో ఈ విధంగా ఆప్టిమమ్ వాల్యూస్ వస్తాయి అంటే ఈ స్టేజ్ 2కి రావడానికి 2 నుంచి 3 నుంచి 4 నుంచి ఇచ్చేసాడు కాస్ట్లు ఇచ్చాడు వాడే కాస్ట్లు ఇచ్చాడు సో ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు సెకండ్ స్టేబుల్ ఫామ్ చేసుకోవాలి స్టేజ్ 2 స్టేజ్ 2 వచ్చేసరికి ఏంటి రూట్ ఫ్రమ్ స్టేజ్ 2 రూట్ ఫ్రమ్ 1 to 5 6 7 5 6 7 నోట్స్కి ఓకేనా అంటే స్టేజ్ 2లోనే కదా ఉంది ఈ నోట్స్ అది 5 6 7 కానీ అర్థం టేబులర్ ఫామ్ సేమ్ ఇక్కడ స్టేజ్ 1 ఎలా అయితే వేసుకున్నామో అవే వస్తాయి స్టేజ్ నోట్స్ అంటే సెకండ్ స్టేజ్ నోట్స్ అని అర్థం స్టేజ్ నోట్స్ అండ్ అదేవిధంగా node at the preceding stage node at the preceding stage ఓకేనా ఇందులో ఎన్ని నోట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్కి రావాలంటే ఫస్ట్ స్టేజ్ నుంచే రావాలి ఫస్ట్ స్టేజ్ నుంచే చూడండి స్టేజ్ నోట్స్ అంటే సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి నోట్స్ 5 6 7 5 6 7 అండ్ అదేవిధంగా నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్ అంటే దానికి ముందు ఉన్నటువంటి స్టేజ్లోవి నోట్స్ 2 3 4 అవి ఇక్కడే ఫామ్ చేసుకోవాలి 2 3 4 అవి ఇక్కడ రాసుకోవాలి 2 3 4 ఇక్కడ ఆప్టిమమ్ వాల్యూ ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ 2 నుంచి 5కి వెళ్దాం అంటే 2 నుంచి 5కి వెళ్ళాలంటే 1 నుంచి వస్తున్నట్టే కదా 1 to 2 అని అర్థం కదా 1 to 2 దానికి ముందు స్టేజ్ 1లో రాసుకున్నాం చూడండి ఇదిగోండి 1 to 2 ఇక్కడ ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది ఇదిగో 7 అదే ఇనీషియల్ వాల్యూ తీసుకోవాలి 7 ప్లస్ అండ్ అదేవిధంగా 2 to 5 ఎంత ఉంది ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది 2 to 5 కాస్ట్ 8 ఉంది సో 7 plus 8 ఈక్వల్ టు ఎంత వస్తుంది 7 plus 8 15 వస్తుంది నెక్స్ట్ అండ్ అదేవిధంగా 3 to 5 రావాలంటే కంపల్సరీగా 1 3 దగ్గరకు వచ్చిన తర్వాతే కదా 1 2 3 వచ్చిన తర్వాతే కదా చూడండి 1 3 ఎంత వచ్చింది ఆప్టిమమ్ వాల్యూ ఇక్కడ 5 దీన్నే ఇక్కడ స్టేజ్ 2లో ఇనిషియల్ వాల్యూగా తీసుకుంటాం ఎంత వచ్చింది 5 plus 3 5 ఇక్కడ డయాగ్రామ్ చూడండి 3 5 ఇక్కడ ఎంత ఉంది కాస్ట్ ఎంత ఉంది 10 ఉంది కాస్ట్ 10 ఉంది సో 5 plus 10 ఈక్వల్ టు 15 నెక్స్ట్ 4 to 5 రావాలి 4 to 5 ఓకేనా 4 to 5 రావాలంటే 1 నుంచి 4కి వస్తేనే కదా అప్పుడు 1 to 4 ఎంత ఉంది ఆప్టిమమ్ వాల్యూ ఇదిగో 1 to 4
ఆప్టిమమ్ వాల్యూ 4 ఉంది ఇక్కడ, దట్ ఈస్ కాస్ట్. అదే మినిమంగా తీసుకున్నాం స్టేజ్ 2లో. అంటే 4 to 5 ఎంత ఉంది ఇక్కడ? ఇదిగో 4 to 5 రూట్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు కాస్ట్ ఇక్కడ కూడా. ఎంత వస్తుంది? 4 + 4 8. ఇప్పుడు ఈ మూడిట్లో 15 8 వచ్చింది. ఈ మూడిట్లో లీస్ట్ వాల్యూ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ ఆప్టిమమ్ వాల్యూ దట్ ఈస్ 8 ఆప్టిమమ్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ 2 to 6 అండ్ అదేవిధంగా 3 to 6 అండ్ అదేవిధంగా 4 to 6 చూసుకోవాలి. 2 to 6 అంటే 1 to 2 ఆప్టిమమ్ ఎంత అవుద్ది? 1 to 2 ఎంత వచ్చింది? 1 to 2 వస్తేనే 2 to 6 వచ్చేది. 1 to 2 ఆప్టిమమ్ 7, అదే మినిమం తీసుకోవాలి, అదే మినిమం ఇనీషియల్ వాల్యూ. అంటే 7 ప్లస్ చూడండి 2 to 6 ఇక్కడ రూట్ చూసుకోండి. 2 to 6 ఎంత ఇచ్చాడు కాస్ట్? 3 ఇచ్చాడు. 3 7 + 3 10. 7 + 3 10. నెక్స్ట్ 3 to 6 రావాలి. ఇదిగో 3 to 6 ఇక్కడ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 7. 3 to 6 రావాలంటే 1 to 3 వచ్చిన తర్వాతే కదా, 1 నుంచి 3కి వచ్చిన తర్వాతే 3 to 6కి వెళ్ళేది. ఇక్కడ ఎంత ఉంది? కాస్ట్ ఎంత ఉంది? 1 to 3 ఎంత ఉంది? ఆప్టిమమ్ 5 వచ్చింది. 5 ఆ 5 ఇక్కడ మినిమంగా తీసుకుంటాం. 5 + 3 to 6 ఇక్కడ కాస్ట్ 7 ఇచ్చాడు. 7 ఎంత అవుద్ది? 12. నెక్స్ట్ 4 to 6 రావాలంటే 1 to 4 రావాల్సిందే కదా ఫస్ట్. 1 to 4 ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఆప్టిమమ్ 4 దట్ ఈస్ 4 + 4 to 6 ఎంత ఉంది ఇక్కడ చూడండి డయాగ్రామ్లో. 4 to 6 ఇదిగో 5 ఇచ్చాడు. 5 కాస్ట్ 5 అంటే 4 + 5 9. 4 + 5 9. ఓకేనా? ఈ 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటిలో లీస్ట్ వాల్యూ ఏది? 9. సో 9 ఈజ్ ద ఆప్టిమమ్ వాల్యూ. అంటే 4 to 6 ఈజ్ ద ఆప్టిమమ్ వాల్యూ. నెక్స్ట్ 2 to 6 అదే 2 to 7 3 to 7 4 to 7 ఫైండ్ అవుట్ చేయాలి. 2 to 7 రావాలంటే కంపల్సరీగా 1 to 2 వచ్చిన తర్వాతే కదా, 1 నుంచి 2కి వచ్చిన తర్వాతే కదా. 1 to 2 దట్ ఈస్ ఆప్టిమమ్ వాల్యూ 7. 7 ప్లస్ ఇది మినిమం అవుతుంది. మరి కాస్ట్ ఎంత ఇచ్చాడు డయాగ్రామ్లో చూడండి. 2 to 7 ఎంత ఇచ్చాడు? 2 to ఇదిగో 7 ఎంత ఇచ్చాడు? ఇది ఇక్కడ ఇచ్చాడు 9. 2 to 7 ఇస్ ద 9 ఇచ్చేసాడు కాస్ట్ వాడే 9. 7 + 9 16. ఓకేనా? నెక్స్ట్ 3 to 7 రావాలి. 3 to 7 రావాలంటే కంపల్సరీగా 1 3 రావాల్సిందే. 1 నుంచి 3కి వచ్చిన తర్వాత అప్పుడు 3 to 7 వస్తుంది. 1 to 3 ఎంత ఇచ్చాడు? ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5. ఆ 5 ఇక్కడ తీసుకుంటాం. 5 ప్లస్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 3 to 7 ఇదిగో 3 to 7 ఇదిగో ఇక్కడ 6 ఇచ్చాడు కాస్ట్. 3 to 7 6 ఈక్వల్ టు ఎంత అవుద్ది? 11. ఓకేనా? 5 + 6 11. నెక్స్ట్ 4 to 7 రావాలి. 4 to 7 ఎలా వస్తుంది? ఇప్పుడు 4 to 7 రావాలంటే కంపల్సరీగా 1 to 4 వస్తేనే కదా. 1 నుంచి 4కి వచ్చిన తర్వాత 4 నుంచి 7కి రావాలి. 1 నుంచి 4కి వచ్చిన తర్వాత 4 నుంచి 7కి. 1 to 4లో ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది? ఇదిగో 4 దట్ ఈస్ అదే మినిమం వాల్యూగా తీసుకోవాలి. 4 ప్లస్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 4 to 7 6 ఎంత అవుద్ది? 10. ఓకేనా? 10. ఇప్పుడు ఇందులో ఏది లీస్ట్ వాల్యూ? ఇక్కడ 16 11 10 వచ్చింది. ఇందులో లీస్ట్ వాల్యూ 10. సో 4 to 7 ఈజ్ ద ఆప్టిమమ్ వాల్యూ. 4 to 7 ఈజ్ ద ఆప్టిమమ్ వాల్యూ. ఇలా ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టేజ్ 2 కూడా ఫైండ్ అవుట్ చేసాం స్టేజ్ 2కి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 వచ్చేసరికి ఏంటి? రూట్ ఫ్రమ్ 1 to ఏ నోట్స్కి వెళ్తుంది స్టేజ్ 3? 8 9. రూట్ ఫ్రమ్ 1 to 8 9. ఓకేనా? అంటే స్టేజ్ 2కి వెళ్తుంది, స్టేజ్ 3కి వెళ్తుంది. స్టేజ్ 3 టేబులర్ ఫామ్ సేమ్. స్టేజ్ నోట్స్ అంటే స్టేజ్ 3లో ఉన్నటువంటి నోట్స్.
ఏమేమి ఉన్నాయి 8 9 8 9 ఓకేనా. నెక్స్ట్ నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్. నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్. నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్. ప్రిసీడింగ్ స్టేజ్ అంటే దాని ముందు చూసుకోవాలి. ఏమేమి నోట్స్ ఉన్నాయి 5 6 7 అవి ఇక్కడ రాసుకోవాలి. 5 6 7 ఓకేనా. నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్. నెక్స్ట్ ఆప్టిమమ్ వాల్యూ. ఆప్టిమమ్ వాల్యూ ఓకేనా. ఇప్పుడు రూట్ వచ్చేసరికి 5 to 8 5 to 9, తర్వాత 6 to 8 6 to 9, తర్వాత 7 to 8 7 to 9 అలా వస్తుంది. ఇప్పుడు 5 to 8 రావాలంటే కంపల్సరిగా 1 to 5 రావాల్సిందే కదా. 1 2 వరకు రావాలి. ఇక్కడ చూడండి, అంటే 2 to 5 రావాలి. 2 నుంచి 5కి వచ్చిన తర్వాత 5 నుంచి 8కి వస్తుంది. 2 నుంచి 5కి వచ్చిందంటే అక్కడ ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 8 ఉంది. ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. దట్ ఈస్ ఇనీషియల్ వాల్యూ అవుతుంది. 8 ప్లస్ 5 to 8. 5 to 8 కాస్ట్ ఎంత ఉందో చూడండి. 5 to 8 రూట్ కాస్ట్ ఎంత ఉంది? 6 ఈక్వల్ టు 8 ప్లస్ 6 ఎంత? 14 ఓకేనా. అయిపోయింది. నెక్స్ట్ అలానే 6 to 8 రావాలంటే కంపల్సరీగా 2 to 6 రావాల్సిందే కదా. 2 to 6 రావాలి. 2 to 6 ఇక్కడ చూడండి. 2 to 6 అంటే ఎంత వచ్చింది? 2 to 6లో ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది? ఇది ఓకేనా. ఇది అంటే 9 ప్లస్ ఓకేనా. ఇక్కడ 6 to 8 ఎంత కాస్ట్ ఎంత ఉంది? 7 ఉంది. 9 plus 7 16 వస్తుంది. 16 తర్వాత 7 to 8 రావాలి. 7 to 8 పోవాలి ఓకేనా. 7 to 8 రావాలంటే కంపల్సరీగా 2 to 7 వస్తేనే కదా. 2 to 7 ఎంత ఉంది? 2 to 7 ఆప్టిమమ్ చూసుకుంటే ఎంత ఉంది ఇక్కడ? 10. ఈ వాల్యూ తీసుకోకూడదు. 2 to 7 అంటే ఈ వాల్యూ తీసుకోకూడదు. 16 తీసుకోకూడదు. ఇక 2 to 7లో ఆప్టిమమ్ ఎంత ఉందో అది తీసుకోవాలి. ఓకేనా. ఎంత ఉంది? 10. దట్ ఈస్ అదే ఇనీషియల్ వాల్యూ. 10 ప్లస్ 7 to 8 ఎంత ఉంది? అప్పుడు 7 to 8 ఇదిగో 7 to 8 3 ఉంది కాస్ట్. 7 to 8 3 ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది లీస్ట్ వాల్యూ? 13 ఈజ్ ద ఆప్టిమమ్ వాల్యూ. నెక్స్ట్ 5 to 9. 5 దగ్గరికి రావాలంటే కంపల్సరీగా చూడండి ఇక్కడ 3 to 5 కానీ 2 to 5 కానీ 4 to 5 కానీ వెళ్తుంది. సరే 5కి రావాలంటే కంపల్సరీగా 2 to 5 3 to 5 అండ్ 4 to 5 ఇది. బట్ ఇక్కడ ఆప్టిమమ్ కాస్ట్ ఎంత ఉంది? ఆప్టిమమ్ వాల్యూ 8. అదే ఇనీషియల్. అంటే 5 దగ్గరకు వచ్చిన తర్వాత ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉందో అది చూసుకోవాలి. 5 దగ్గర ఇక్కడ ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. 8 ప్లస్ 5 to 9 ఎంత ఉంది కాస్ట్? అప్పుడు 5 to 9 ఇది 8 ఉంది ఇక్కడ కూడా. 8 plus 8 16. నెక్స్ట్ 6 to 9 రావాలి. 6 to 9 ఇక్కడ 6కి ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉంది? 9 ప్లస్ 6 to 9 కాస్ట్ ఎంత ఉందో చూడండి. 6 to 9 ఇదిగో 4 ఈక్వల్ టు 9 plus 4 ఎంత? 13 ఓకేనా. నెక్స్ట్ 7 to 9 రావాలి. 7 to 9 రావాలంటే 7కి ఇక్కడ ఆప్టిమమ్ కాస్ట్ ఎంత ఉంది? ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది? 10. అదే ఇనీషియల్ వాల్యూ. 10 ప్లస్ 7 to 9 కాస్ట్ ఎంత ఉంది చూడండి. 7 to 9 6 ఉంది. ఈక్వల్ టు 16. 10 plus 6 16 ఓకేనా. ఇది ఇప్పుడు ఇందులో ఈ మూడిట్లో ఏది లీస్ట్ వాల్యూ? 13 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. ఓకేనా. స్టేజ్ 3 కూడా ఫైండ్ అవుట్ చేసాం ఆప్టిమమ్ వాల్యూస్. ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4 ఏంటి? రూట్ ఫ్రమ్ 1 to 10.
10 డైరెక్ట్గా రూట్ ఫ్రమ్ 1 to 10 అదే స్టేజ్ 4. చూడండి. సో స్టేజ్ 4 స్టేజ్ నోట్స్ ఫోర్త్ స్టేజ్లో ఏ నోట్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది నోడు, దట్ ఈస్ 10th నోడు. ఓకేనా, ఇది 10th నోడు. నెక్స్ట్ నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్, అది కూడా వస్తుంది ఇప్పుడు ఇక్కడ. నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్. అంటే నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్ అంటే స్టేజ్ 3లో ఉన్నటువంటి నోట్స్. ఓకేనా, ఏమేమి ఉన్నాయి? 8, 9 అవే కదా ఉంది స్టేజ్ 3లో. 8th నోడు, 9th నోడు. నెక్స్ట్ ఆప్టిమమ్ వాల్యూ. ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు రూటు 8 to 10, 9 to 10 ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. 8 to 10 అంటే ఇక్కడ 8th దగ్గర ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉంది? 8th. ఇదిగో చూడండి, ఈ స్టేజ్ ఆప్టిమమ్ వాల్యూ ఎంత ఉంది? ఇదిగో 13. అదే ఇనీషియల్ వాల్యూ, దట్ ఈస్ 13 ప్లస్ అప్పుడు 8 to 10 తీసుకోండి. 8 to 10 ఎంత ఉంది కాస్ట్? 8 to 10 5 ఉంది. 13 plus 5 ఎంత వస్తుంది? 18. ఓకేనా. నెక్స్ట్ 9 to 10 రావాలి. 9 to 10 రావాలంటే 9 దగ్గర ఆప్టిమమ్ కాస్ట్ ఎంత ఉంది? ఆప్టిమమ్ వాల్యూ ఇదిగో 13 ప్లస్ దట్ ఈస్ 13 అనేది ఇనిషియల్ అవుతుంది ఇంకప్పుడు. మరి 9 to 10 కాస్ట్ ఎంత ఉందో చూడండి. 9 to 10 4 ఉంది. 4 ఎంత కాస్ట్ ఎంత? 17. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది లీస్ట్ వాల్యూ? 17 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. దట్ ఈస్ అదే ఆప్టిమమ్ వాల్యూ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 17 వచ్చింది ఆప్టిమమ్ వాల్యూ. 17 వచ్చింది. ఈ 17 కదా 9 to 6 వచ్చింది. 9 to 10. ఓకే, 9 to 10. నెక్స్ట్ మరి 9 దగ్గరికి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? 9 దగ్గరికి రావాలంటే ఇప్పుడు 5 నుంచి వస్తుంది, 6 నుంచి వస్తుంది, 7 నుంచి వస్తుంది. 9thలో చూడండి, 9thలో ఏది లీస్ట్ ఇక్కడ? ఆప్టిమమ్ వాల్యూ 13 వచ్చింది. ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఆ 13 ఎక్కడి నుంచి వచ్చింది? 6th రూట్ నుంచే కదా. 6th అంటే అప్పుడు 6 to 9 అని అర్థం. 6 to 9 రూటు 6 నుంచి 9కి వచ్చినట్టు. ఓకేనా, 6 to 9. ఓకేనా. నెక్స్ట్ మరి 6 దగ్గరికి రావాలంటే కంపల్సరీగా 6 దగ్గరికి రావాలంటే ఇదేంటి? ఇగో 6th నోడ్కి రావాలంటే కంపల్సరీగా 2 నుంచి వస్తుంది, 3 నుంచి వస్తుంది, 4 నుంచి వస్తుంది. ఓకేనా, 2 నుంచి 3 నుంచి 4 నుంచి రావాలి. రైట్. ఇప్పుడు వీటిల్లో 6th దగ్గర చూడండి. 6thలో లీస్ట్ వాల్యూ ఆప్టిమమ్ వాల్యూ ఎంత వచ్చింది? 9. ఆప్టిమమ్ వాల్యూ 9 వచ్చింది. ఈ 9 ఎక్కడ వచ్చింది? ఇది అంటే 4 to 6 వచ్చింది. ఓకేనా, దట్ ఈస్ 4 to 6 ఈజ్ ద 6 దగ్గరికి రావాలంటే 4 నుంచే వస్తుంది. 4 నుంచే. ఓకేనా, మరి 4 దగ్గరికి రావాలంటే కంపల్సరీగా 1 నుంచే కదా ఇంకా. దట్ ఈస్ అప్పుడు 1 to 4. 1, 4, 6, 9, 10 ఈజ్ ద బెస్ట్ రూట్. దట్ ఈస్ బెస్ట్ రూట్. ఇదే ట్రావెలింగ్ రూట్, బెస్ట్ ట్రావెలింగ్ రూట్. ఎంత పడుతుంది? కాస్ట్ ఎంత పడుతుంది? దట్ ఈస్ 17. 17 ఈజ్ ద బెస్ట్ ట్రావెలింగ్ కాస్ట్. ఓకేనా, ఇది ప్రాబ్లం. చాలా సింపుల్. కొంచెం 1-2 సార్లు చూడండి, వీడియో అర్థమవుద్ది. డైరెక్ట్ 14 మార్క్స్కి ఇస్తున్నాడు. సో అది గేమ్ థియరీ ఇస్తే ఓకే చేసేస్తారు. డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు అంటే 14 మార్క్స్కి సో చేతులు పైకి ఎత్తేస్తారు. అందుకోసమే చేసి పెడుతున్నాను. ఒకసారి చూడండి, 1-2 సార్లు చూడండి. ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ స్టేజెస్గా డివైడ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ నోడ్ వదిలేసి, సో దీన్ని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అలా డివైడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఫస్ట్ నోడ్ నుంచి ఫస్ట్ స్టేజ్లోకి ఏ నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ యొక్క రూట్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ టేబుల్. తర్వాత సెకండ్ స్టేజ్కి రావాలంటే కంపల్సరీగా స్టేజ్ 1ని దాటుకొని రావాలి.
ఓకేనా. ఇదిగో సెకండ్ స్టేజ్లో ఆప్టిమమ్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ స్టేజ్లో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అలానే థర్డ్ స్టేజ్ రూట్ ఫ్రమ్ ది 1 to 8 నోడ్స్కి. స్టేజ్ నోడ్స్ నోడ్ ఎట్ ది ప్రిసీడింగ్ స్టేజ్ మీన్స్ దానికి ముందు స్టేజ్. అంటే ఇప్పుడు స్టేజ్ 3 చూస్తున్నాం కదా, స్టేజ్ 2లో ఉన్నటువంటి నోడ్స్ 5, 6, 7 అని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఆప్టిమమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అదేవిధంగా స్టేజ్ 4 రూట్ ఫ్రమ్ 1 to 10. సో అలా దట్ ఈస్ లాస్ట్ స్టేజ్. స్టేజ్ నోట్స్ సేమ్ అదే టేబుల్ కాలమ్స్ సేమ్ అవే. ఓకేనా, టేబులర్ కాలమ్స్ సేమ్ అవే వస్తాయి 4 టేబుల్స్కి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. చూడండి 1-2 సార్లు చూడండి, అర్థమవుద్ది.